కరోనా సంక్షోభంతో కుప్పకూలిన చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకునేందుకు మొత్తం 6 లక్షల కోట్లతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించింది. అందులో 3 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎలాంటి పూచికత్తు లేకుండా అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈల రంగానికి ఇస్తున్న చేయూతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఎంఎస్ఎంఈలకు మొత్తం 6 అంశాల్లో ఈ ప్యాకేజీ ద్వారా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్ స్వయం శక్తితో ఎదగాలనే లక్ష్యంతో మొత్తం 15 అంశాలతో ఎంఎస్ఎంఈలకు కేటాయింపులు జరిపినట్టు వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం 10,000 కోట్లతో నిధి, రుణ ఒత్తిడిలో ఉన్న సంస్థల కోసం 20,000 కోట్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు 30,000 కోట్లు, ఎంఎస్ఎంఈల ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు ప్రతిపాదించారు. లాక్డౌన్ వల్ల కుదేరైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కూడగట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రక్రియను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. రోజుకో రంగానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్న ఆమె తొలి విడతగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎంచుకున్నారు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వివిధ రూపాల్లో 3 లక్షల కోట్ల రూపాయల రుణాలు అందిస్తామని ప్రకటించారు. ఆత్మనిర్భత భారత్ అభియాన్ కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 12 నెలల మారటోరియంతో ఎంఎస్ఎంఈలకు ఈ రుణాలు అందించనున్నట్లు మంత్రి వివరించారు. ఎంఎస్ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు 20,000 కోట్లు కేటాయించిన మంత్రి ఈ ప్యాకేజీతో 2 లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్పీఏ ముప్పు ఎదుర్కొంటున్న సంస్థలు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని భరోసా కల్పించారు. ఎంఎస్ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ను సైతం నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మారుస్తున్నట్లు వెల్లడించిన మంత్రి ఇప్పటి వరకు 25 లక్షల పెట్టుబడి కలిగిన సంస్థను సూక్ష్మ సంస్థగా భావిస్తుండగా ఆ పరిధిని ₹1 కోట్లకు పెంచారు. 5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలను కూడా సూక్ష్మ సంస్థలుగానే పరిగణించనున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు సంబంధించి టర్నోవర్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. టర్నోవర్ పెరిగినా ఎంఎస్ఎంఈల పరిధి నుంచి బయటకు వెళ్లబోవని హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈల పెట్టుబడి పరిమితిని గణనీయంగా పెంచుతున్నామని వెల్లడించారు. There is a collateral-free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores for those MSME units for whom 25 crore is the outstanding loan or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. These are going to be 100% credit guaranteed over as a cover given to banks and NBFCs on principal and interest. So this is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. So I guess this will benefit 45 lakh units so that they can resume their business activity and also safeguard jobs. మేక్ ఇన్ ఇండియాకు మరింత బలం చేకూర్చేలా 200 కోట్ల లోపు ప్రభుత్వ కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశీయ ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడలేకపోతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. Global tenders will be disallowed in government procurement for tenders up to 200 crores. For global tenders worth 200 crores or less, particularly for government procurement, they need not be global tenders at all. So this will make MSMEs do their business with a lot more confidence and carry on with it. Self-reliant India will also then be able to serve Make in India because small units can now be participant in government purchases. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు మరింత నగదు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఆయా సంస్థల నుంచి 30,000 కోట్ల రూపాయల విలువైన రుణపత్రాలను కొనుగోలు చేయడం ద్వారా కేంద్రం వాటికి నగదు అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. Government of India now launches a 30,000 crore special liquidity scheme. Under the scheme, investment will be made in both primary and secondary market transactions. This is taking and buying debt papers of NBFCs, housing finance corporations and microfinance institutions. This we expect will have an impact on those struggling NBFCs
who need money to carry on with business, and these NBFCs are also those who have been funding MSMEs, and these securities with which you're going to buy these debt papers will be fully guaranteed by Government of India. The next facility also for the NBFCs is to give 45,000 crore liquidity infusion through a partial credit guarantee scheme for the NBFCs in particular. లాక్డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలవగా ఆర్ఏఆర్ఏ మార్గదర్శకాల ప్రకారం నడుస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఉన్న గడువును 6 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇస్తుందని చెప్పారు.